ఈరోజు పూజ్యులు గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత మనందరి ఆశాజ్యోతి అయిన మన ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ దామర్ మడుకు నిశ్చయం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ దామర్ మడుగులో గత 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంతటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జగదీష్ ఈ దామర్మడుగులో ఉన్న యువత అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మా నాయకులు అందరూ వచ్చి అమ్మ మేము జిల్లా మొత్తం ఇక్కడ ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాము సార్ బర్త్డే సందర్భంగా అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు ఇంత ఎండల్లో మీరు ఎలా చేస్తారయ్యా, ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కానీ అంత అద్భుతంగా యువత అంతా ముందుకొచ్చి అర్జున్ రెడ్డి యువత అని చెప్పి ఒక పేరు పెట్టుకొని వాళ్ళే 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 56 జట్లు జిల్లా మొత్తం నుంచి ఇక్కడ వచ్చి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది. గెలుపోటములు అనేది క్రీడల్లో సహజం. ఎంతో మంది ఓడిపోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, కానీ ఈ యొక్క ప్రయత్నం అనేది చాలా గొప్ప విషయం. ఇది నిరంతరం ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిన యువతని పక్కదో పట్టకుండా ఇటువంటి టోర్నమెంట్లు అప్పుడప్పుడు జరగాలని, దానికి ప్రతీకగానే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ టోర్నమెంట్ ఇక్కడ మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఇది నిత్యము ఎప్పుడు ఇలాగే మనం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, ఇది యాక్చువల్గా ఏంటంటే విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇది ఇప్పుడు మొదటేం కాదు. ఆయన 2016లో విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ పేరుతో నిర్మించిన ఈ ఫౌండేషన్లో తొలుత విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ అమృతధార, అలాగే విపిఆర్ వికాస్ అనే పేరుతో కూడా ప్రతి గ్రామంలో గ్రామీణ ప్రాంత యువకులకి సపోర్టుగా క్రికెట్ కిట్స్ కానీ వాలీబాల్ కిట్స్ కానీ ప్రతి దగ్గర అందజేసి విపిఆర్ వికాస్ అని కూడా మనం యువతని అందరినీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి ట్రైసైకిల్స్ అయితేనేమి, దివ్యాంగులు ఎంతో కష్టపడుతున్న 7 కాన్స్టిట్యున్సీల్లో కొన్ని వేల మందికి ఆయన చేతుల మీదుగా ట్రైసైకిల్స్ ఇచ్చుకున్నాం. అలాగే అమృతధార అనే పేరుతో మనం ఉదయగిరి నుంచి ఇప్పటి వరకు 200 వాటర్ ప్లాంట్లు పెట్టున్నాం. వాటర్ ప్లాంట్లు పెట్టడం ఒకటే కాదు, ఆ వాటర్ ప్లాంట్ 2016లో 2016లో పెట్టిన వాటర్ ప్లాంట్ కూడా ఈ రోజుకి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి దాహార్తి తీరుస్తుంది. అది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్ అయితేనేమి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విపిఆర్ నేత్ర అనే బస్ని కూడా మనం ఉదయగిరి నుంచే ప్రారంభించాం. ఎక్కడైతే ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళందరికీ కూడా అక్కడికక్కడే డాక్టర్లు టెస్ట్ చేసి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారు మేము నవంబర్లో దాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 45,000 మందిని డాక్టర్లు పరీక్షించడం జరిగింది. అందులో అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన విపిఆర్ ఫౌండేషన్లో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు ఎంపీ వేమిరెడ్డి గారి బర్త్డే అయితే రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అన్నమాట. సో ఈ రెండు పురస్కరించుకొని ఈరోజు పొద్దుటి నుంచి మనం ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాం. ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మహిళలు అందరినీ ఒక దగ్గర చేర్చి విపిఆర్ గారి చేతుల మీదుగా వాళ్ళు చేసే పనులకి వాళ్ళని గౌరవించి ఆత్మీయ పలకరింపు జరగడం జరిగింది. అలాగే
ఈరోజు చిన్నారులకి విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళకి కూడా మనం ఏదో వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని వదలకుండా అలాగే మహిళలకి మిషన్లు, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఈరోజు ఇక్కడ లాస్ట్లో యువత కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. అలాగే రేపు పొద్దున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా కూడా మనం మన కోవూరు కాన్స్టిట్యున్సీకి విపిఆర్ గారి చేతుల మీదుగా విపిఆర్ నేత్ర అనే 2వ బస్సు కోవూరుకి రావడానికి ఎప్పుడు అవుతుంది అని ఒక బస్సు అని ఆయన 2వ బస్సు ఇచ్చి ఈరోజు రేపు పొద్దున మనం 9 గంటల నుంచి రామతీర్థం నుంచి ఇక్కడికి కోవూరు కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టబోతున్నాం విపిఆర్ గారి చేతుల మీదుగా. అక్కడ 82 గ్రామాల్లో ఇక్కడ ఉన్న బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న 20 వార్డులలో, కోవూరులో 20 వార్డులలో ప్రతి దగ్గర ఆ బస్సు తిరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వచ్చే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు.